గట్టిగా అడిగే నాయకుడు లేక జిల్లా కేంద్రం పాడేరుకి దక్కింది, మెడికల్ కాలేజ్ పాడేరుకి దక్కింది, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి దక్కలేదు. నిజంగా గతంలో మనకు పాల్గొన్న గారు ఎవరో తెలియదు, మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాల్గొన్న గారికి మీరు ఓటేయండి అంటే స్థానికులని చెప్పి ఈరోజు ఓటేయడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఆయన మాటకి గౌరవించి ఈరోజు మేము చేసుకొచ్చాం. అయితే ఈ ఎన్నికల్లో 24వ ఎన్నికల్లో మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే పాడేరులోనే నాయకులు ఉన్నారా, పాడేరులోనే అన్ని ఇవ్వాలా, మా అరకు కాన్స్టిట్యున్సీకి ఏమీ ఇవ్వకూడదా? పేరుకే అరకు కాన్స్టిట్యున్సీ అయింది కానీ అన్ని కోల్పోయి సమయం ఇదే కనుక ప్రతి ఒక్కరు మనం మన అరకు ఈరోజు మాధవి గారిని మనం గోబ్యాక్ చేయాల్సిందే. ఎందుకంటే నాన్ లోకల్ ఆవిడ ఈరోజు స్థానికులకి ఎవరైతే అవనివ్వండి 14 మంది ఆశావాహుల్లో ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకొని తీరుతాం. మేము రాత్రి పగలు కష్టపడి ఈరోజు మేము ఎన్నో అన్ని త్యాగాలు చేసి ఈరోజు పార్టీకి పనిచేస్తున్నాం. ఈరోజు కొత్తగా వచ్చి పార్టీలో పని చేయలేదు. మనమంతా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మన మనోభావాన్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎవరు సహించకూడదు. గో బ్యాక్ మాధవి అని చెప్తున్నారు.